హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ వ్లాగ్స్. నెట్ క్రేప్ శారీస్ చూస్తున్నామండి. ఈ శారీస్ అన్నీ కూడా మనకు కలంకారీ బార్డర్ వచ్చింది. అన్ని శారీ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి. బ్రౌన్ కలర్ బార్డర్స్, బ్రౌన్ కలర్ బార్డర్ పైన బ్లౌజ్ కూడా బ్రౌన్ కలర్ బార్డర్, బ్లౌజ్ సేమ్ ప్రింట్ అండి. కలంకారీ ప్రింట్ 4 కలర్స్తో ఉంది. శారీ పైన మళ్ళీ మనకు బ్లాక్ అవుట్లైన్తో ప్రింట్ ఉంది. ఇలాగా పింక్ పైన బ్లాక్ అవుట్లైన్తో ప్రింట్ ఉందండి. హైట్ కూడా మంచి 46 ఇంచెస్ అలా ఉంటుందండి చీర హైట్. ఇది శారీ. మనకు వాష్ తర్వాత కూడా సింకేజ్ ఉండదు. ఇది పళ్ళు అండి. పళ్ళు అండి. చీర ఇలా మనకు చీర కలర్ సేమ్ కలరు, శారీ కలర్స్ డిఫరెంట్. బ్లౌజ్, పళ్ళు, బార్డర్ సేమ్ కలర్. ఇది బ్లౌజ్, కలంకారీ ప్రింట్తో బ్లౌజ్ ఉందండి. చాలా బాగుంది చీర కలర్. అవే మంచి రాణి పింక్కు బ్రౌన్ కలర్ బార్డర్ అండి. సో సేమ్ మిగతా శారీస్ కూడా ఇలాగే బ్లాక్ అవుట్లైన్ ప్రింట్ ఉందండి చీర పైన. బార్డర్, పళ్ళు సేమ్ ఉంటుంది. సో మోస్ట్లీ మొత్తం ఓపెన్ చేయకుండా చూపించేస్తా అండి. ఇవి వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్ అండి. హోమ్ వాష్, డ్రై వాష్ అస్సలు అవసరం లేదు. ఇంట్లోనే డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ బ్లూ కలర్, మంచి నేవీ బ్లూ కలర్. బ్లౌజ్, పళ్ళు సేమ్ ఇంతకుముందు చూసాం కదా, సేమ్ అలాగే ఉంటుందండి. ఇది గ్రే కలర్ అండి. గ్రే కలర్ చీర, కలంకారీ బార్డర్. ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఇవి ఈ 3 శారీస్ ఈ ప్రింట్లో ఉన్నాయండి. మళ్ళీ మనకు కొన్ని శారీస్ డిఫరెంట్ ప్రింట్, కలర్స్ ఆల్మోస్ట్ కలర్స్ సేమ్ ఉన్నాయి, ప్రింట్స్ మాత్రం డిఫరెంట్. దీనికి ఈ ప్రింట్ ఉంది కదా, ఈ చీరలకు ఈ ప్రింట్ ఉంది. ఇది బ్లౌజ్. బ్లౌజెస్ సేమ్ ప్రింట్, అంటే ఇందాక మనం చూసాం కదా ఆ చీరలకు ఏ ప్రింట్ ఉందో వీటికి కూడా అదే ప్రింట్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. వీటిల్లో పీకాక్స్ ప్రింట్ ఉంది. బాగుంది. గ్రేకి రెడ్, గ్రీన్, బ్లాక్, ఆరెంజ్ చాలా బాగుందండి. బ్లౌజ్, చీర గ్రేకి ఇలా బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా అందంగా ఉంది చీర. చాలా బాగుందండి. పళ్ళు సేమ్, ఇందాక మనం చూసాం కదా ఆ చీరలు సేమ్ పళ్ళు, ఓన్లీ బార్డర్ ప్రింట్ మాత్రం డిఫరెన్స్. ఇందులో పీకాక్స్ ప్రింట్ ఉంది అండ్ ఈ ప్రింట్ కూడా చాలా బాగుందండి. ఇది రెడ్. రెడ్ పైన మనకు రెడ్ అంటే రెడ్ కూడా కాదు, ఇది రస్ట్ కలర్, రస్ట్ రెడ్ కలిపితే ఎలా ఉందో అలా ఉంది. బ్రిక్ రెడ్ కలర్ లాగా మంచి బ్రైట్ కలర్ ఉంది చీర. బార్డర్ అయితే చాలా అందంగా ఉంది. బార్డర్ కలర్ చాలా బాగున్నాయి. ప్రింటింగ్ కలర్స్ కూడా చాలా బ్రైట్గా బాగుంది. మనకు రెడ్ పైన బాగా కనిపిస్తుంది బ్లాక్ అవుట్లైన్. పళ్ళు, బ్లౌజ్.
బ్లౌజ్. రాణి కలర్, రాణి పింక్కి బ్రౌన్ కలర్ శారీ బార్డర్, బ్రౌన్ కలర్ బార్డర్, ఇదే కలర్లో ఇదే ప్రింట్లో బ్లౌజ్. ఇది పర్పుల్ కలర్ అండి. మనకు ష్రింకేజ్ ఉండదండి. ఈ చీరలు వాష్ చేసుకొని ఐరన్ చేయించుకొని కట్టేసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ మనకి ఇంట్లో అలా అయితే ఐరన్ కూడా చేయించుకోకుండా కూడా కట్టేసుకోవచ్చు అండి, అంత బాగుంటుంది మెటీరియల్. సో ఇంతవరకు మనం కలంకారీ ప్రింట్స్తో ఉన్న చీరలు చూసాము. ఇవన్నీ కూడా 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది మస్టర్డ్ ఎల్లో పర్పుల్, ఇలా క్రాస్గా ఉందండి చీర. ఇలా బిగినింగ్ నుంచి క్రాస్ ఉంది చీర అంతా, ఇలా క్రాస్ వెళ్ళిపోతుంది, పైకి ఇలా వస్తుంది అన్నమాట. ఫుల్ క్రాస్ చీర ఇలాగ ఎల్లో పర్పుల్. ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్, ఎల్లో కలర్ బ్లౌజ్. ఇలా క్రాస్గా బార్డర్ పైకి వెళ్తుంది. ఇవన్నీ కూడా 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా ఎల్లో పర్పుల్ డిఫరెంట్ ప్రింట్. ఇది వచ్చేసి మనకు ప్లీట్స్లో స్ట్రైట్ లైన్స్ వచ్చిందండి చీర. ఇది పళ్ళు. ఇది ప్లీట్స్లో మనకి ఇలా ఎల్లో పర్పుల్తో స్ట్రైట్ లైన్స్ వచ్చింది. ఇది పళ్ళు, మంచి బ్రైట్ కలర్ పర్పుల్ కలర్. ఈ పళ్ళు వరకు ఇలా ఉంటుందండి చీర. ఇక్కడ నుంచి ప్లీట్స్ బిగిన్ అవుతాయి మనకు. ప్లీట్స్లో చీర అంతా మనకి ఇలా స్ట్రైట్ లైన్స్, ఎల్లో పర్పుల్తో స్ట్రైట్ లైన్స్. ఇలా ఒక్కసారి ఇలా ఉంటుందండి ఎల్లో పర్పుల్ స్ట్రైట్ లైన్స్ చీర అంతా. అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. బాగుంది కాంబినేషన్. మనకి ఇక్కడి వరకు స్ట్రైట్ లైన్స్లో ప్లీట్స్, అక్కడ నుంచి బార్డర్ మొదలవుతుంది. ప్లీట్స్ అవ్వగానే బార్డర్ మొదలవుతుంది, పైన కింద 2 sides. 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా మళ్ళీ ఎల్లో పర్పుల్ క్రీమ్ కలర్ ఉంది మధ్యలో. ఈ బార్డర్ పళ్ళు ఉన్నాయండి చీర అంతా. చీర కలర్ ఇది ఎల్లో కలర్ శారీ, పర్పుల్ కలర్ చీర, క్రీమ్ అండ్ ఎల్లో కలర్ బార్డర్. ఎల్లో కలర్లో బ్లౌజ్, 3 కలర్స్ చీర, 3 కలర్స్లో బ్లౌజ్. ఇది పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు. అన్నీ హోమ్ వాష్ అండి. శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 570, 580 అలా ఉంటాయి. క్రీమ్, పర్పుల్, మెరూన్ 3 షేడ్స్లో చీర. చీర ఇది పళ్ళు అండి. పళ్ళు, చీర. ఎల్లో లైట్ ఆల్మోస్ట్ లైక్ లెమన్ ఎల్లో కన్నా కొంచెం డిఫరెంట్ కలర్, క్రీమ్, డార్క్ క్రీమ్ కలర్ కింద తీసుకోవచ్చు. కలర్ గంధం కలరు, క్రీమ్, పర్పుల్,
మెరూన్. బాగుంది కలర్ కాంబినేషన్. ఇది బ్లౌజ్, మెరూన్ బ్లౌజ్. ఇది టమాటో రెడ్ కలర్, పింక్, టమాటో పింక్కి ఆఫ్ వైట్, బేజ్ కలర్, గ్రే కలర్ వచ్చిందండి. బేజ్ అండ్ గ్రే కలర్. ఇది చాలా బాగుందండి కాంబినేషన్. ఇదైతే బ్లౌజ్. ఇది తీసుకో. పెసర గ్రీన్కి లైట్ అండ్ డార్క్ షేడ్, మళ్ళీ గ్రే కలర్ వచ్చిందండి. పెసర గ్రీన్, లైట్ అండ్ డార్క్ షేడ్, గ్రే కలర్. ఇలా బంచెస్ ప్రింట్ వచ్చింది చీర. చీర అంతా ఇలా బంచెస్ కింద ప్రింట్ వచ్చింది. గ్రే పైన వైట్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ కూడా గ్రే పైన వైట్ ప్రింట్. బార్డర్ వచ్చింది స్లీవ్స్కి ఇలా. గ్రే, గ్రీన్ అండ్ వైట్ వాడాం కలర్స్. పళ్ళు బార్డర్, బ్లౌజ్ సేమ్ ప్రింట్. 2300 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ లైట్ అండ్ డార్క్ షేడ్స్లో చీర అండి. ఇది బ్లౌజ్. రెడ్ అండ్ పింక్ అందులో మనకు మ్యాచ్ అయిపోయింది. సెల్ఫ్ కలర్స్తో ప్రింట్ ఉందండి. రెడ్ అండ్ పింక్ సెల్ఫ్ కలర్స్తో ప్రింట్ ఉంది. ఇది మనకు ప్లీట్స్ దగ్గర ఇలా వస్తుందండి. చీరంతా సేమ్. ఇది ప్లీట్స్, పాట్లీ పళ్ళు వచ్చింది. ఇది మనకు కట్టు చెంగు. ఇది కట్టు చెంగు అండి. ఇలా ప్లీట్స్ వస్తుంది మనకు చీరకి. ఇది ప్లీట్స్. ఇది పళ్ళు. ఇది పళ్ళు అండి. చీర ప్లీట్స్ ఇలా పింక్ లైట్ అండ్ డార్క్ షేడ్స్లో ఉంది చూడండి. ఈ పింక్ 2 పింక్స్, రెడ్ అండ్ పింక్తో ప్రింట్. ఇది ఇలా మనకు కట్టు చెంగు వైపు ఇలా వస్తుంది. బ్లౌజ్ 2300 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్, ఎల్లో, గ్రీన్ 3 కలర్స్లో ఉంది. బేబీ పింక్, గోల్డెన్ ఎల్లో, గ్రీన్. ఇది కూడా ఇలా బంచెస్ కింద ప్రింట్ వచ్చింది ఇలాగా. శారీ అంతా మనకు ఎల్లో గ్రీన్ పైన బ్లాక్తో ప్రింట్ వచ్చిందండి. మధ్యలో అంతా పింక్తో ఇలా చిన్న బూటాలు వచ్చి బంచెస్ కింద ప్రింట్ వచ్చింది చీర అంతా. బ్లౌజ్ పళ్ళు 2300 ప్లస్ షిప్పింగ్. ఇది ఆలివ్ గ్రీన్, ఆరెంజ్ అండి. మంచి బ్రైట్ ఆరెంజ్, ఆలివ్ గ్రీన్ పాట్లీ పళ్ళు వచ్చింది. ఇది కూడా కట్టు చెంగు ఇలా ఆరెంజ్ వచ్చింది అండ్ ఆలివ్ గ్రీన్ ప్లీట్స్. ప్లీట్స్లో కూడా ఇలా ప్రింట్. పళ్ళు ఇది ప్లీట్స్ అండి. ఇలా మ్యాంగోస్ పెద్ద డిజైన్ వచ్చింది. ఒక్కొక్కటి కింద వచ్చేసి పైన బ్లాక్ ఫ్లవర్స్ వచ్చింది. ఆలివ్ గ్రీన్ బ్లౌజ్.
ఆరెంజ్ బార్డర్, మంచి బ్రైట్ కాంబినేషన్. 2300 ప్లస్ షిప్పింగ్. రస్ట్ అండ్ పింక్ బార్డర్ వచ్చింది. అయితే మనకు హాఫ్ శారీ ఇలా ఉంటుంది, హాఫ్ శారీ రివర్స్ కాంబినేషన్లో ఉంటుంది. చూపిస్తాను నేను. ఇది మనకు కుచ్చిళ్ళ వైపు ఇలా వస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ పింక్ పెద్ద బార్డర్ వచ్చేసి పైన రస్ట్ వచ్చింది. రస్ట్ పైన కూడా ఫస్ట్ సన్న ప్రింట్ వచ్చింది బ్రౌనిష్ షేడ్లో. దానిపై నుంచి మళ్ళీ బ్లాక్లో ఇలా లీవ్స్ ప్రింట్ వచ్చింది. కిందంతా ఒకటి బ్లాక్ బార్డర్ రన్ అయింది. ఇది ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుందండి. ఇలా ఫస్ట్ నుంచి ప్లీట్స్ వరకు ఇలా ఉంది చీర. ఇక్కడ నుంచి వచ్చేసి పింక్ శారీ రస్ట్ కలర్ బార్డరు. ఇక్కడ వచ్చేసి మనకు రస్ట్ కలర్ చీర పింక్ కలర్ బార్డరు. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ చీర రస్ట్ కలర్ బార్డర్. ఇదండి ప్లీట్స్ వరకు ఇలా ఉంటుంది. ప్లీట్స్ నుంచి ఇలా పళ్ళు వైపు ఇలా మనకి పీకాక్స్ సన్న ప్రింట్ వచ్చింది. వచ్చేసి మళ్ళీ మధ్యలో ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చింది. ఇలాగా ఇలా వచ్చిందండి పళ్ళు. ఇది బ్లౌజ్. ఇలా ఉంది చీర. మనకు పళ్ళు వైపు ఇలా ఉంటుంది. ప్లీట్స్ దగ్గర ఇలా ఉంది. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్. మనకు స్టార్చ్ కావాలనుకుంటే పాలిషింగ్కి ఇస్తే ఇలా స్టిఫ్గా ఉంటుందండి చీర, లేదంటే సాఫ్ట్గా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. నో మెయింటెనెన్స్ అండి. కావాలనుకుంటేనే మనం పాలిషింగ్కి ఇచ్చుకోవాలి. ఆఫ్టర్ వాష్ కూడా ష్రింకేజ్ ఉండదు ఈ చీర. ఇది వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్ అండి. లెమన్ ఎల్లో ప్యారెట్ గ్రీన్. ఎల్లో పైన ఎల్లోతో ఫుల్ ప్రింట్ వచ్చిందండి. గ్రీన్ పైన గ్రీన్ ప్రింట్ వచ్చింది. మనకు కింద ఇలా బూటాలు వచ్చినాయి. బార్డర్. ఇది పళ్ళు అండి. ఇలా వచ్చింది చీర అంతా. కింద గ్రీన్ బార్డర్ వచ్చి మధ్యలో డబుల్ కలర్ బూట, పైన మళ్ళీ గ్రీన్ టెంపుల్స్ లాగా వచ్చేసి ఎల్లో పైన ఎల్లో ప్రింట్. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి 2200 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర 2200 ప్లస్ షిప్పింగ్. సో ఇవన్నీ మనం చూసిన నెట్ క్రేప్ శారీస్ అన్నీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.